నానాటికి వ్యవసాయ కూలీల శాతం తగ్గిపోతున్న నేపథ్యంలో వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తెచ్చేందుకు ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం నిరంతరం కృషి చేస్తుందని ఫార్మ్ మెకనైజేషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ రమణ తెలిపారు. రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో యూనివర్సిటీ డైరెక్టర్లు ప్రశాంతి సుబ్బిరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఆయన ఫార్మ్ మెకనైజేషన్ కు సంబంధించి అనేక అంశాలను నేలతల్లితో పంచుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం రైతులకు ఎలాంటి ప్రయోగాలు జరుగుతున్నాయి, ఎలాంటి యంత్రాలను అందుబాటులోకి తేబోతున్నారు? మీరు చెప్పినట్టుగా కూలీల కొరత అనేది రోజు రోజుకి పెరిగిపోవడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏరంటే దీని ముందర పూర్వీకుల్లో కూలీలు అంటే వ్యవసాయ కూలీలు దగ్గర దగ్గర 15% ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈరోజు 5% మాత్రమే వ్యవసాయ కూలీలు ఉండడం జరుగుతుంది. అదే కాకుండా మన ఎడ్ల సంఖ్యలు కూడా గణనీయంగా తగ్గిపోయిన దానివల్ల మనకు ఫామ్లో కావాల్సిన ఎనర్జీ శక్తి అనేది మనం ఇవ్వలేకపోతున్నాము. అది తప్పనిసరిగా అది కూడా ఒక 40% వరకు ఉంటుంది. ఈ 40 ఒక 10-50% వరకు ఎనర్జీని మనం ఈ యొక్క యాంత్రీకరణ ద్వారా మాత్రమే మన పొలాలకి అందించగలము. ఆ దిశగానే మనం ఉత్పాదకతను కూడా పెంచగలం. ఈ నేపథ్యంలో మా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ వాళ్ళు అనేక ప్రయోగాలు అనేది చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క నూనె గింజలు, వాటి ఉత్పాదకత, వాటిలో ఉపయోగపడే ఈ యొక్క యాంత్రీకరణ పైన వర్క్ చేయడం జరుగుతుంది. అట్నే తిరుపతిలో కూడా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో అక్కడ కూడా వేరుశనగ పైన ముఖ్యంగా జరుగుతుంది. సో ఈ 2 చోట్ల కూడా నూనె గింజల పైన జరగడం జరుగుతుంది. ఇకపోతే వేరుశనగ పప్పు వేసే కాడ నుంచి తీసి ఆ తర్వాత నూర్పిడి చేసేంత వరకు కూడా యాంత్రీకరణ అనేది ఉంది. కాకపోతే దాన్ని మనం రైతుకు అందుబాటులో, ఎందుకంటే కొన్ని ఎక్కువ ధరలు ఉండడం వల్ల దాన్ని తీసుకొని దాన్ని వాడలేకుండా ఉన్నారు. కాబట్టి దానికోసం కస్టమ్ హైరింగ్ సెంటర్ అనేది మా ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అనంతపూర్లో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో పెట్టడం జరిగింది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రైతాంగం వాళ్ళు వచ్చి ఈ యంత్రాలను అద్దెకు తీసుకొని పోయి వాడటం కూడా జరుగుతుంది. దీంట్లో మనం కొత్తగా నూతనంగా మనం ఇంట్రడ్యూస్ చేసేది ఒకటి కంట్రోల్ ట్రాక్ సిస్టమ్ ఆఫ్ ప్లాంటింగ్. అంటే మనం పప్పు వేసేటప్పుడే మన చక్రాల కింద పప్పు పడకుండా చేయడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమంటే అది ఒక గాడిలాగా ఏర్పడి దాంట్లో చక్రాలు ముందరకు పోయేదానికి, చక్రాలు పోయినా అంటే ట్రాక్టర్ని నడిపినా కూడా దాంట్లో ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉంటుంది. సో ఈ యొక్క నేపథ్యంలో ఈ కంట్రోల్ సిస్టమ్ వల్ల వాడడం వల్ల దగ్గర నుంచి 5 నుంచి 7 వేల రూపాయల వరకు ఒక ఎకరాకి ఆదాయం ఉంటుంది. రెండోది పంటను తీసేది వేరుశనగ. ముఖ్యంగా వేరుశనగలో పంట తీయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. సో దానికి కూడా నూతనంగా మనము డిగ్గర్ షేకర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దానిపైన వర్క్ జరుగుతోంది. అది కాకుండా కూడా ఈ పరిశోధన స్థానం నుంచి ఒక డిగ్గర్ బ్లేడ్ ఒకటి తయారు చేసి రైతులకు అందుబాటుగా ఉండేందుకు చేస్తున్నారు. ఇకపోతే వెట్ పాట్ థ్రెషర్ అంటే ఆ రోజు తీసిన ప్రొడ్యూస్ని ఆ రోజే వేసి నూర్పిడి చేసుకునేందుకు కూడా వీలుగా ఫ్రెష్ పాట్ లేదా వెట్ పాట్ థ్రెషర్లు కూడా ఈ యొక్క ప్రాంతీయ పరిశోధన దీంట్లో నుంచి అందుబాటులో ఉంటుంది. రైతాంగం కూడా వాడుకోవచ్చు. వీటికి కూడా కొద్దిమంది అంటే ఒక 4-5 మంది కూలీల అవసరం ఉంటుంది. కాబట్టి ఇది కూడా లేకుండా వేరుశనగలో కంబైన్ హార్వెస్టర్ అంటే మన వరి పంటలో ఎలా అయితే చేస్తామో అదే విధంగా పంటను కోసి నూర్పిడి చేసి ఆ తర్వాత కాయల్ని సపరేట్గా చేసి దాన్ని బ్యాగింగ్ చేసే పద్ధతిలో ఒక కంబైన్ హార్వెస్టర్ని రూపొందించడం జరిగింది. అది ఇంకా ప్రాచుర్యంకి రాలేదు. అది కాకుండా ఆ యొక్క కంబైన్ హార్వెస్టర్ని
తిరుపతి ఆర్ఏఆర్ఎస్ వాళ్ళు రూపొందించి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. మెట్ట సేద్యం మీద ఆధారపడి ఉంటారు రైతులు ఉంటారు. వేరుశెనగ, కాస్టర్ లాంటివి వర్షాధారం కింద సాగు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వర్షాలు రాక ఆ హార్వెస్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఇలాంటి టైంలో ఈ యాంత్రీకరణ ఆ పరికరాలు ఏ రకంగా ఉపయోగపడతాయి? తప్పకుండా అండి, చాలా మంచి ప్రశ్న. మీరు చెప్పినట్టుగా మన రాయలసీమలో మెజారిటీ రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ అంటే మెట్ట సేద్యం. ఈ మెట్ట సేద్యానికి అనుగుణంగా అంటే మీరు చెప్పినట్టుగా ఒకసారి వర్షం పడుతుంది, మళ్ళీ ఒక 10 రోజుల్లో 20 రోజుల్లో ఈవెన్ 30 రోజులు కూడా బెట్ట అనేది గురి అవుతుంది పంట. ఇటువంటిప్పుడు నష్టపోవడం అనేది రైతాంగం ప్రతిసారి ఎక్స్పీరియన్స్ చేసే ఒక ప్రక్రియ. దీంట్లో మేము ఒక కొత్త టెక్నాలజీ అంటే చాలా రోజుల ముందర 2013 to 15 పరిశోధనలు ఒక 5-6 ఏళ్ళు చేసినప్పటికీ కూడా సబ్సాయిలింగ్ టెక్నాలజీ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ సబ్సాయిలింగ్ టెక్నాలజీ ద్వారా ఏమంటే సబ్సాయిలర్ని 2 మీటర్లకి ఒక సాలు నేల తయారయ్యేప్పుడు చేసి వదిలేస్తే ఆ తర్వాత దాంట్లో ఏ పంట అయినా, ఇప్పుడు వేరుశనగ లాంటి పంట అయితే 1 నెల వరకు బెట్టకి తట్టుకునే గుణం ఏర్పడుతుంది. ఎందుకంటే భూమి అంతా కూడా లోపల చెమ్మ దిగి అంటే పడిన వర్షం లోపలికి పోయి వాళ్ళ పొలమే ఒక రిజర్వాయర్ లాగా తయారయ్యి ఆ యొక్క పంటకి నీటిని అందిస్తుంది. ఇకపోతే మీరు చెప్పిన లాస్ట్ అంటే హార్వెస్టింగ్ అప్పుడు గట్టిగా అయిపోతుంది. అటువంటిప్పుడు ఎట్లా అంటే ఈ యొక్క పరిశోధన స్థానం నుంచి డిగ్గర్ బ్లేడ్ ఒకటి తయారు చేయడం ముఖ్యంగా ఈ యొక్క రెయిన్ ఫెడ్ అగ్రికల్చర్ వాళ్ళకే చేయడం జరిగింది. ఇది ఓన్లీ కింద భూమి లోపలికి పోయి దానిలో ఉన్న ఒక యాంగిల్ ద్వారా లోపలికి పోయి లోపల పెగిలించి పంటను వేరు చేస్తుంది. దానిపైన మళ్ళీ కూలీలతో దాన్ని ఏరుకోవడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా సార్ ఈ వేరుశెనగకి ప్రత్యామ్నాయ పంటలు చూస్తున్నారు. ఈ ఏదైతే క్యాస్టరు మిగతా ఆయిల్ సీడ్ పంటలు కూడా విస్తీర్ణం పెరుగుతున్నటువంటి నేపథ్యం. సో ఈ క్యాస్టర్ సంబంధించిన టెక్నాలజీ ఏదైనా అందుబాటులో ఉందంటే కొత్త రకంగా రైతులు మీరు అన్నట్టు కూలీల పూర్తిగా ఖర్చు తగ్గించి ఇంకేదైనా ఉందా అందుబాటులో? ఈ క్యాస్టర్లో కూడా ఇప్పుడు మనం చెప్పిన విధంగా కంట్రోల్ ట్రాక్ సిస్టమ్ ఆఫ్ ప్లాంటింగ్ చేసుకోవచ్చు ఒకటి. కాకపోతే ఈ క్యాస్టర్ కొద్దిగా పైకి అంటే కొద్దిగా ఎత్తు ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీనికి రైజ్డ్ అంటే హై క్లియరెన్స్ సెటప్తో మనం ఇంటర్కల్చరల్ ఆపరేషన్ చేసే విధంగా ఈ యొక్క యంత్రాన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా పొలంలో పంట ఉన్నప్పటికి కూడా చిన్న ట్రాక్టర్ సహాయంతో దీన్ని ఈ యొక్క గాన్లు మాత్రం మార్చుకొని ఉండే ట్రాక్టర్ని దాన్ని తగిలించుకొని దాంతో వాడుకోవచ్చు. అంతర్కృషి చేయొచ్చు, పిచికారీ చేయొచ్చు, అన్నీ కూడా దాని ద్వారానే చేయొచ్చు ఈ యొక్క హై క్లియరెన్స్ సెటప్తో. ఇకపోతే హార్వెస్ట్ చేసిన తర్వాత థ్రెషింగ్కి కూడా థ్రెషర్ని తేవడం జరిగింది. సో ఈ థ్రెషర్ ద్వారా కూడా మనం సమర్థవంతంగా ఈ క్యాస్టర్ని థ్రెషింగ్ చేయొచ్చు. మనకు కావాల్సిన విధంగా దాన్ని మార్పులు చేసుకోవచ్చు. కూలీల కొరతను చాలా వరకు తగ్గించు. కొత్తగా వేరుశెనగల కంబైన్డ్ హార్వెస్టర్ని ఈ సంవత్సరం ఇంట్రొడ్యూస్ చేస్తామని చెప్తే అదేవిధంగా ప్యాడీలో కూడా కొత్త పరికరాలని తీసుకురాబోతున్నామని కూడా ప్రిన్సిపల్ సెంటర్ రమణ గారు చెప్తారు. కెమెరా పర్సన్ రవితేజతో ప్రవీణ్, HM TV, అనంతపురం.